మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసి దేవదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యోలాపు వాక్యములు 3:26 మాట్లాడుతుంది. యెహోవాను గురించి రక్షణ ఓపికతో రక్షించబడ్డం అంటే దేవుడు మనం ఆశ్రయించుకుని విడిచిపెట్టాడు ఆయన. అందుకే ఓపిక కావాలి మనకి. అబ్రహాంకు ఓపిక ఉంది. ఎంత ఓపిక? 20 సంవత్సరం నిరీక్షణ గల కుమారుడు ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు దేవుడు. ఓపిక కదా ఆయనకి. ఎందుకని? అతను ఇచ్చిన రక్షణ ఏమైతే ఓపిక కనిపెట్టాడు. ఆయనకు మంచిదైంది. యోసేపు ఓపికతో కనిపెట్టాడు, ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు, ఓపిక కనుక ఉన్నాడు. అలాగే మనం ఓపిక కనిపెడితే దేవుడు మనం ఎంతగానో ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. ఎలాగంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అది నువ్వు ఊహించలేదన్నమాట. యోసేపు ఊహించలేదు, తనకు ఒక ప్రధానవతిని ఊహించలేదు. అబ్రహాము తన వృద్ధాప్యంలో కుమారుడు వస్తాడు, అతను కూడా ఊహించలేదు. అలాగే నువ్వు కూడా ఊహించిన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఆశ నువ్వు ఎలా ఉండాలని ఆయన్ని రక్షణ ఓపికతో కనిపెట్ట మంచిది. ఎందుకు మంచిదంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నువ్వు చేసే పనికి అన్నిటికి దేవుడు తోడుకుంటాడు. కాబట్టి దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. కాబట్టి ఓపిక కలిగి ఉందాం, దేవుని చిత్తం నెరవేద్దాం, దేవునికి ఆశీర్వాదం, దేవునికి దీవెనలు పొందుకుందాం. అటువంటి కృపాధన్యత మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాం, మీరు కూడా నాతో ఏకీభించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దాచేసి దాని ప్రభావ నువ్వు ఇచ్చిన రక్షణ ఓపికతో కనిపెట్టుకుంటా మంచిదని నా ప్రభావ. అలా ఓపిక కనిపెట్టే కృప మాకు దాచా, నిరీక్షణ ఓపిక దాచా. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి, మా యజమానులు దీవించండి, ఆశ్రయించండి. పనుల భారం ఒత్తిడి లేకుండా సహాయం, బలహీనమైన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజర్లు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల, అప్పులు బతకలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించు, ఆశ్రయించు, కృప చూపించు ప్రభావ. బయటికి వెళ్ళినట్లు క్షేమంగా గురమ్మ చేర్చండి. ఎటువంటి గలిబిలు లేకుండా సహాయం చేసి దీవించి ఆశని కృప చూపించి మీ సన్నిధిని బిడ్డలకు తోడుగొంచమని, అయ్యా నీ కృప నీ బిడ్డలకు కుమ్మరించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ ముడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.